సేపటి నుండి అన్ని చోట్ల వెతుకుతున్నాం. ఎక్కడ వైశాలి కనిపించట్లేదు. అసలు ఎక్కడికన్నా వెళ్ళిందా లేదా? రాము, అనవసరంగా నువ్వు భయపడకు. వైశాలి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఎక్కడుందో కానీ మనకు కనిపించకుండా తిరుగుతుంది. మనం ఎలా అయినా వెతికి పట్టుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వదిలే తల్లి, ఇప్పుడేగా కనపడకుండా పోయింది. ఇంతలోనే పోలీస్ కంప్లైంట్ ఎందుకు? మనమే ఎలాగైనా వెతుకుదాం. తెలుసున్న వాళ్ళందరికీ ఫోన్ చేసి అడుగుదాం. ఖచ్చితంగా దొరుకుతుంది. రేపు వైశాలి కనిపించాక కూడా తన గురించి మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని తెలిస్తే బాధపడుతుంది. లేదు నాన్న, మనకి భారం కాకూడదని, తన సమస్య మనకి మరింత సమస్య తేయకూడదని వైశాలి ఇలా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అలానే లెటర్లో క్లియర్గా రాసింది కదా. కాబట్టి వైశాలి ఖచ్చితంగా కనిపించదు నాన్న. అందుకే మనందరం ఇన్ని దారులు వెతుకుతున్నా కూడా మనకెవరికి కనిపించలేదు. ఈ టైంలో పోలీసుల సహాయం తీసుకోవడం మంచిది. మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తామని వైశాలి ఊహించదు కాబట్టి మనకు కనిపించకూడదని తిరుగుతున్న వైశాలి పోలీసులకి కనబడుతుంది. మనకి వైశాలి దొరుకుతుంది నాన్న, నా మాట నమ్మండి. సరే తల్లి, నువ్వన్నట్టే పోలీస్ కంప్లైంట్ ఇచ్చొద్దాం. పదమ్మా, తను తప్పకుండా దొరుకుతుంది. అది కూడా పారిపోతుంది. ఆగరా రై, నీకేమైనా పిచ్చా? తన వాళ్ళు తన కోసం వెతుకుతున్నారా? మనకు కూడా ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా. ఈ పాటికి ఆ అమ్మాయి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చుంటారు. అవునరా, ఇప్పుడు తనకేమన్నా జరిగిందంటే మనం ఇరుక్కుంటాంరా. చూస్తున్నాంగా, ఆడపిల్లల్ని ఏమైనా చేస్తే ఎన్కౌంటర్ చేసి పడేస్తున్నారు. అనవసరంగా మన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకు? వెళ్దాం పదండి. పదరా. ఏమైంది బాను? ఎందుకు ఫోన్ తీయటం లేదు? అసలు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అది సార్ జరిగింది. అందుకే తను మాకు భారం కాకూడదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందనుకుంటా. చాలా చోట్ల వెతికాము, ఎక్కడా కనిపించలేదు. ఒంటరి ఆడపిల్ల ఇలా రాత్రిపూట బయటికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేం. అందుకే కంప్లైంట్ ఇద్దామని వచ్చాము. దయచేసి మీరే వెతికి పెట్టాలి సార్. చూడండి మేడం, అసలు భార్యని ఇంతగా కష్టపెట్టిన వాడిని ఎటువంటి పరిస్థితుల్లో వదలకూడదు. ఈ అమ్మాయి ఎంత మానసిక క్షోభ గురైందంటే కారణం ఆవిడ భర్త అభిరామే. వాడి మీద మీరు కేసు పెట్టండి. గృహహింస చట్టం కింద వాడిని అరెస్ట్ చేస్తాము. లోపలేసి పోలీస్ స్టైల్లో 4 రోజులు మా ట్రీట్మెంట్ ఇచ్చామంటే దెబ్బకి దారిలోకి వస్తాడు. ఇంకెప్పుడు భార్య వైపు చూడాలంటే భయపడతాడు. అలాంటి వాళ్ళకి అదే పని చేయాలి. అంతేగాని మీరు ఇంటెల్లుడు కదా అని తన గురించి ఆలోచిస్తే ఇదిగో పరిస్థితి ఇలాగే వస్తుంది. నా సర్వీస్లో ఇలాంటి ఎన్నో కేసులు చూశాను. అందుకని ఈ కంప్లైంట్తో పాటు అతని మీద కూడా ఒక కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ స్టేషన్కి నేను పంపించి వాడి తాట అక్కడే తీయిస్తాను. చూడండి సార్, కంప్లైంట్ ఇవ్వడం ఎంత పని సార్? 5 నిమిషాల పని. కానీ తర్వాత జీవితాంతం అది వాళ్ళిద్దరి మధ్యలో ఒక సమస్యగానే మిగిలిపోతుంది. ఆ రోజు తను చేసిన దానికి మేం పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని తన మనసులో మళ్ళీ నాటుకుంటుంది సార్. నా భార్య వల్లే నేను పోలీస్ దెబ్బలు తిన్నానని అవిరామ్ మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. భయంతో కాపురం చేస్తాడేమో తప్ప ప్రేమతో కాదు. భార్యాభర్తలు కలిసి జీవించాలంటే
వాళ్ళ మధ్య ఉండాల్సింది భయం కాదు, బంధం ఉండాలి. ప్రేమ, అభిమానాలు ఉండాలి. ఆత్మీయత, అనురాగాలు ఉండాలి. అప్పుడే ఒకరి కష్టాలను ఒకరు పంచుకోగలరు, సుఖాన్ని ఇద్దరు కలిసి ఆనందించగలరు, ఇద్దరు ఒకటిగా జీవించగలరు. మీరెంత అమాయకులు మేడం. అతను నిజంగా అంత అమాయకుడైతే డబ్బు తీసుకురమ్మని అమ్మాయిని ఎందుకు పంపిస్తాడు? ఈ సమస్యకు పరిష్కారం చూపించమని మిమ్మల్ని ఎందుకు అడుగుతాడు? అక్కడే వాడి మైండ్ సెట్ అర్థమైంది కదా మేడం. లేదు సార్, మా భాను చెప్పినట్టు ఆ అబ్బాయి చాలా మంచివాడు. ముందులా ఉండేవాడు కాదు. పెళ్లికి ముందు వెనక అన్నీ బాగానే ఎంక్వైరీ చేశాం. ఆ అబ్బాయి చాలా మంచివాడనే మా అమ్మాయినిచ్చామండి. పెళ్ళప్పుడు కూడా ఆడంబరాలకి పోవద్దు మావయ్య, ఆ పెళ్లి భోజనాలు పెట్టేదేదో ఏ అనాథాశ్రమంలోనో పెడితే అక్కడున్న పిల్లలు 10 రకాలు తిని సంతోషంగా ఫీల్ అవుతారు, ఆడంబరాలకు పోయి డబ్బులు వేస్ట్ చేయొద్దు అన్నాడండి. అంతటి మంచివాడు సార్ ఆ అబ్బాయి. ఇప్పుడు ఇలా తయారయ్యాడంటే దానికి స్నేహితులు కారణమై ఉండొచ్చు, లేదా మరొకటేదైనా కారణమై ఉండొచ్చు. అంతేకాని ఆ అబ్బాయి చెడ్డవాడు మాత్రం కాదు సార్. భాను ప్రయత్నిస్తుంది సార్. నిజంగా అభిరామ్ మారితే వైశాలిని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాడు. వాళ్ళిద్దరూ బాగుంటారు. అందుకే ఇప్పుడు మాకు కంప్లైంట్ ఇచ్చే ఉద్దేశం లేదు సార్. అవును సార్. నిజం సార్. దయచేసి మా వైశాలిని వెతకండి. ఇది మేం బాధ్యతగా తీసుకున్నాం తప్ప భారంగా కాదు అని తనకి నచ్చ చెప్పుకుంటాము. ప్లీజ్ సార్, ఈ సాయం ఒక్కటి చేయండి. ప్లీజ్ సార్. చాలా బాగుంది మేడం. మీలాగే ప్రతి కుటుంబం ఆలోచిస్తే కుటుంబ కలహాలతో ఎవరూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కరు. ఇలా సమస్యని ఇంట్లోనే పరిష్కరించుకుంటే ప్రతి కుటుంబం ఆనందంగా ఉంటుంది. రియల్లీ ఎవర్ గ్రేట్ మేడం. మీ అక్క జీవితాన్ని నిలబెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్లకి పంపిస్తాను. తెల్లారేలోగా ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే రేపు ఉదయానికల్లా మీ అమ్మాయి మీ ఇంట్లో ఉండేలాగా చూసే బాధ్యత మాది. మీరు వెళ్ళరండి. ఆ నమ్మకంతోనే మేము బయలుదేరుతున్నామండి. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. మేడం 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 డాక్టర్, మీ పేషెంట్ సర్జరీ అయిపోయింది కదండి. 1-2 రోజులు అబ్జర్వేషన్ చేశాక మళ్ళీ జైలుకి పంపిస్తారు. ఇంకేం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళొచ్చు. అసలు ప్రాబ్లం ఇప్పుడే ఉంది డాక్టర్. ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళకూడదు. దానికి మీరే సహాయం చేయాలి. ఏంటి, నన్ను పరీక్షిస్తున్నారా లేదా మీరేమైనా తప్పు చేయాలనుకుంటున్నారా? చూడండి డాక్టర్, ప్రతి మనిషికి అవసరాలుంటాయి, తన పనులు తనకుంటాయి. నాకు మంచి అనుకున్నది మీకు చెడుగా కనిపించొచ్చు, మీరు మంచి అనుకున్నది నాకు చెడు అనిపించొచ్చు. అయినా సరే పరస్పరం ఒకరినొకరు సహకరించుకోవాలి. నాకు సాయం చేయటానికి మీకేం కావాలో మీరు అడగండి, నాకు మాత్రం సహాయం చేయండి. ఎందుకంటే నేను ఇదంతా చేస్తుంది నా ప్రేమని గెలిపించుకోవటానికి. ఆ ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. దయచేసి అర్థం చేసుకోండి. చూడండి మేడం, మీరు ఒక గవర్నమెంట్ డాక్టర్తో మాట్లాడుతున్నారు. మీ పేషెంట్ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ. తన గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇలా మీరు మాట్లాడారని బయటికి తెలిస్తే చాలా సీరియస్ ఎఫెన్స్ అవుతుంది. మీ కారణాలు మీకేమైనా ఉండొచ్చు, బట్ అది మాకు సమస్య కాకూడదు. అది మీ చేతిలోనే ఉంటుంది డాక్టర్. నాకు సమస్యకి పరిష్కారం మాత్రమే కావాలి. అంటే మా మావయ్య బయటికి రావాలి. ఏం మాట్లాడుతున్నారు మేడం? ఆయన శిక్ష అనుభవిస్తున్న ఖైదీ బయటికి ఎలా వస్తారు? ఇట్స్ నాట్ పాసిబుల్. వై నాట్? ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది మీరు తలుచుకుంటే. ఎలా? మా మావయ్య చనిపోయాడని బయట అనౌన్స్ చేయండి. పోస్ట్ మార్టం చేయాలని ల్యాబ్లోకి తీసుకెళ్ళండి. అక్కడ అదే పోలికలతో ఉన్న వేరే బాడీని నేను అరేంజ్ చేస్తాను.
ఆ బాడీకి పోస్ట్ మార్టం చేసి పోలీసులకు అప్పగించండి. మా మావయ్యని మాకు అప్పగించండి. మీరు డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి. మా మావయ్య బయటకు వచ్చేస్తాడు. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మా మావయ్య బయటకు వస్తారు కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనికోసం మీకు ఎంత కావాలో అడగండి. కుదరదు అంటే మాత్రం నేను తీసుకునే స్టెప్ వేరేగా ఉంటుంది. అది కూడా మీరు ఊహించలేరు. ఇప్పుడు మీరు చెప్పిందంతా నేను రికార్డ్ చేశాను అనుకోండి, అప్పుడు మీరే సమస్యల్లో పడతారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇట్స్ నాట్ పాసిబుల్ డాక్టర్. నేనేం మాట్లాడతానో మీకు తెలియనప్పుడు మీరెలా రికార్డ్ చేస్తారు? ఒకవేళ మీరు రికార్డ్ చేసినా ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. ఎందుకంటే ఈ సమాజంలో ఆడపిల్ల మాట నమ్మినట్టు మగవాళ్ళ మాట నమ్మరు. ఆ సంగతి నాకు తెలుసు. సో అనవసరమైన విషయాలు మాట్లాడకుండా నాకు సహాయం చేయటానికి వస్తే మీకే మంచిది. ఇలాంటి ఆఫర్ గురించి నేను ఎదురు చూస్తున్నాను మేడం. కానీ చాలా మంది సాయం చేయమని అడుగుతున్నారు. వెంటనే చేస్తాననేసరికి పెద్దగా రేటు పలకడం లేదు. అది స్ట్రిక్ట్గా నటిస్తే ముందు భయంతో మాట్లాడుతున్నారు, తర్వాత నేను కోరుకున్నంత ఇస్తారు. అందుకే అలా నటించాను మేడం. సో మీరు అడిగిన ఫేవర్ నేను చేస్తాను. మీ మావయ్య చనిపోయాడని అనౌన్స్ చేస్తాను. ఆ మాట చెప్పడానికి నాకు ₹1,00,00,000 ఇవ్వాలి. ఇస్తానంటే చెప్పండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. కోట్ అనేది నాకు పెద్ద మ్యాటర్ కాదు. తప్పకుండా ఇస్తాను. మా మావయ్య బయటికి రావాలి. ఇదే నాకు కావాల్సింది. ఓకే మేడం, మీ మావయ్య బయటకు వస్తున్నారు. మీరు ఏర్పాట్లు చేసుకోండి. ఆయన చనిపోయారని పోలీసులు నమ్మించే ఏర్పాట్లు నేను చూసుకుంటాను. కానీ డబ్బు విషయంలో తేడా రాకూడదు. ఎందుకంటే మాట ఎలా మార్చాలో నాకు కూడా తెలుసు. మంచి చేసినప్పుడు సిన్సియర్గా లేకపోయినా పర్వాలేదు, కానీ తప్పు చేసినప్పుడు అది చాలా సిన్సియర్గా చేయాలని మా మావయ్య నాకు నేర్పించాడండి. ఈ విషయంలో మీ మాటలో తేడా రాకూడదు. నేనిచ్చే అమౌంట్లో ₹1 కూడా తేడా ఉండదు. ₹1,00,00,000 మీ చేతికి చేరుతాయి. చేయవలసిన ఏర్పాట్లు చేయండి చాలు. ఓకే, ఎల్లుండి మార్నింగ్ మీ మావయ్య అధికారికంగా అందరి దృష్టిలో చనిపోతాడు. బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళండి. మావయ్య, నిన్నిలా బయటికి తీసుకొస్తున్నట్టు ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇక మనం ఆడబోయే నాటకానికి ఎవ్వరూ అడ్డురారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే బాయ్, గుడ్ నైట్. మీరు బయలుదేరండి. చూసావా మీనాక్షి, మన వైశాలి ఎంత తెలివి తక్కువ పనిచేసిందో. తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మేము ఎంత వెతికినా కనిపించలేదు. ధైర్యంగా ఉండే పిల్ల ఇంత పిరికి దానిలో ఎలా తయారైందో అర్థం కావట్లేదు. ఎక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కూడా తెలియట్లేదు. చివరికి పోలీసులు వెతికి తీసుకొస్తారులే అన్న నమ్మకంతో కంప్లైంట్ ఇచ్చొచ్చాం. అసలు మనం ఎంత ధైర్యం చెప్పాము, సమస్యని పరిష్కరిస్తామని కూడా చెప్పాం కదా. ఏదో ఒకసారి ప్రయత్నం ఫెయిల్ అయినంత మాత్రాన ఎందుకు ఇలా చేసింది? మనకి భారం కాకూడదని ఆలోచించింది అని ఆ ఉత్తరం చదివితే అర్థమవుతుంది. కానీ
తను వెళ్ళిపోతే మనం బాధపడతామని ఎలా తెలుసుకోలేకపోయింది? నాకిప్పటికీ అర్థం కావట్లేదు నాన్న. ఏం లేదు భాను, ఒకప్పుడు తను చేసిన పనుల వల్ల నువ్వెంత బాధపడ్డావో ఇప్పుడు వైశాలి రియలైజ్ అయింది. మళ్ళీ తన వల్ల ఇంట్లో సమస్యలు రాకూడదని తనిలాంటి నిర్ణయం తీసుకుంది. కానీ తను మారింది అన్న ఆనందంలో మనందరం ఉన్నావని, తనకిలాంటి సమస్య వచ్చిందని బాధల్లో ఉన్నావని ఈ విషయం వైశాలి మాత్రం గ్రహించలేకపోయింది. అందుకే ఇంత తొందరపాటు నిర్ణయం తీసుకుంది. లేదు రాము, వైశాలి మనసు చాలా సున్నితమైందని ఇప్పుడే అర్థమవుతుంది. అప్పుడు నీలిమ మాటలు విని అలా ప్రవర్తించింది, కానీ తను చెడ్డది కాదు. ఎవరేం చెప్పినా నమ్మేస్తుంది, కానీ ఒక్కటే తెలుసుకోలేకపోతుంది. అందరం ఒకటిగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా ఎదిరించొచ్చు, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఆలోచించొచ్చు. కానీ మనిషి మనతో ఉండాలి. ఇలా దూరం అయితే ఆ బాధ మరింత ఎక్కువ అవుతుంది. సమస్య నుంచి పారిపోతే పరిష్కారం కాదు, సమస్యను ఎదిరిస్తే పరిష్కారం దొరుకుతుంది. వైశాలి సమస్యకి ఎలాగైనా పరిష్కరించాలని నేను ప్రయత్నిస్తున్నాను. కానీ తనింతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదు. ఏం చెప్పమంటావు తల్లి? ఇంట్లో అందరూ ఉండగానే ఆత్మహత్య చేసుకోవాలని చూసిందంటే దాంతోనే తన మనసులో ఎంత బాధపడిందో మనం అర్థం చేసుకోగలం. నువ్వొచ్చాక తన మనసు కుదుట పడుతుంది అనుకున్నాను. అభిరామ్తో మాట్లాడాక ఆ మాటలు విన్న వైశాలి ఎంత కుంగిపోయిందో ఇప్పుడు అర్థమవుతోంది. బాధపడకండి నాన్న, వైశాలి ఎక్కడున్నా తనని తీసుకొచ్చే బాధ్యత మనది. పోలీసులు కూడా వెతుకుతామన్నారు కదా, తెల్లవారేసరికి వైశాలి మన ఇంటికి వస్తుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రెస్టా? బిడ్డ కనపడకుండా పోయింది, నిద్ర ఎక్కడ పడుతుందమ్మా? ఏంటి, ఎవరైనా ఫోన్ చేశారా? ఆ, ఆయన చాలాసార్లు ఫోన్ చేశారు రాము. మనం ఈ టెన్షన్లో ఉండి ఫోన్ చూసుకోలేదు. ఎన్నిసార్లు చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేయనందుకు ఆయన ఎంత ఫీల్ అయ్యారో, నా గురించి ఏమనుకుంటున్నారో తలుచుకుంటేనే భయమేస్తుంది. భాను, మీ ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, కానీ అది మీ ఇద్దరి మధ్య దూరం పెంచే సమస్య కాకూడదు. కార్తీక్ అన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఖచ్చితంగా కోపం వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విషయాలు తనకేం తెలియదు కదా, ఇవేవి నువ్వు తనకి చెప్పి రాలేదు. పైగా వాంటెడ్గా నువ్వు ఫోన్ తీయలేదని భావించారంటే అది మీ ఇద్దరి మధ్య పెద్ద ఆఘాతాన్ని సృష్టిస్తుంది. ఆ సమస్య ఎప్పటికీ రాకూడితే మీ ఇద్దరూ ఒక్కటిగా ఉంటేనే ఏదన్నా సాధించగలరు. వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పు. ఏంటండి, నా మీద కోపం వచ్చిందా? నేను మీరు ఫోన్ చేసినప్పుడు చూసుకోలేదు, కానీ ఆ సంగతి మీకు తెలియదు కదా. ఇప్పుడు మీకు ఫోన్ చేశాను కదండి, దయచేసి ఫోన్ తీయండి. రాత్రి నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను పడుకోలేదు, కావాలనే ఫోన్ ఎత్తలేదు.
నువ్వు వస్తావని చెప్పిన సమయానికి తిరిగి వచ్చేస్తావన్న నమ్మకంతోనే అమ్మ నిన్ను పంపించింది. అది కాదండి. అక్కడ సమస్య ఏంటో నువ్వు ఎలా పరిష్కరిస్తావో, అక్కడ ఏం జరుగుతుందో ఇవన్నీ నాకు తెలియదు. కానీ ఆ సమస్య వల్ల మనిద్దరి మధ్య మళ్ళీ కొత్త సమస్యలు వచ్చే పరిస్థితి మాత్రం తీసుకురాకు. ఏవండి?